ఇప్పుడు ఓ లుచ్చా, ఇది నెంబర్ 1 లుచ్చలకే లుచ్చా. ఏ చూడరా ప్రశ్నించే కొంత అంటాను. ఏడ ప్రశ్నిస్తుడు మీరు చెప్పు నాకు. ఇల్లా ఈడు ఏడనన్నా ప్రశ్నిస్తుండ కాంగ్రెస్ నాకు చెప్పు. ఏనన్నా ఇల్లా ఏడనన్నా. అయ్యో కేసీఆర్ 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 ఏదిరా సౌటా ఏ కేసీఆర్ కేసీఆర్ ఉచ్చరాకపోతే నీకు బతుకులేదు దొంగ నా కొడుకులకు. కేసీఆర్ ఉచ్చరాకపోతే, కేసీఆర్ మోసేది లేకపోతే, కేసీఆర్ సంఖ రాకపోతే, కేసీఆర్ మొగం లేకపోతే ఈ దొంగ నా కొడుకులకు వార్తలు లేవు. నేను అనలేదురా, నేను అనలేదు మిమ్మల్ని. ఇవో మహేష్ గారి ఛానల్ మొత్తం మల్లన్న వీడియోలే పెడుతుండు. మల్లన్న వల్లే బతుకున్నట్టున్నట్టుగా కొడుక నేనేం చెప్తుండ్రా. మీరు కేసీఆర్ వచ్చేది ఆయన ఒప్పుకోరిగా. మీరు కేసీఆర్ ముఖం లేని బతకలేమని ఒప్పుకొని అప్పుడు చెప్తా దాని సమాధానం. మీరు మా లేకపోతే బతకలేక మమ్మల్ని చాయబలని కొడుకులు మీరు నన్ను అంటారా. నేను భయపడతాను, బరాబరు పెడతా. నన్ను గెలుపుతామని కొద్ది ఇంకెక్కువ పెడతా. ప్రజలు గెలవాలి నా బాధ అంతే. ప్రజలు మోసపోదు, ప్రజలు గెలవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. దానికోసం నా ఛానల్ మొత్తం మీ గటాన పెడతా. ప్రజలకు రైతు బంధు వస్తే, ప్రజలకు రుణమాఫీ వస్తే, ప్రజలకు పైసలు వస్తే, పథకాలు వస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే, ఇవన్నీ రావాలంటే ఈ లుచ్చనాకుడు కాంగ్రెస్ ఉచ్చలాగే నల్లికుట్ల రగ్గాడు నప్పతట్లో మలిగాని వీడియోలు పెట్టాలంటే కూడా పెడతా. అవి తప్ప ఇంక వేరే పెట్టుకుని కూడా ఉంటా. బరాబరు పెడతారా. గంట సేపు వారు చదివితే తుప్పకాయలు మీరు 10 నిమిషాలు చదువుతాం మీ జోలి. ఈ సౌట మొక్కల చెప్పు సన్నాసి నా కొడుకల్లారా. కేసీఆర్ ఉచ్చలాగి ఇప్పుడు వార్త రాసిరు. నేను చెప్తా అంతే. కలిసి వచ్చేనా బెడిసికొచ్చేనా. జూబ్లీస్ లో కలిసి వచ్చినాయా 10 లక్షలు? కలిసి వచ్చినాయా? ఏమేమి టీవీలున్నాయా? ఒక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు యూనివర్సిటీ, ఒక ఆయన ఏమో పొక్క ఛానల్, ఒకటి పొక్క ఛానల్ ఉంది, ఒక ఆయన ఏమో ఇప్పుడు రేవంత్ వెలిగాడు. అందరు కలిసి వస్తుంది జూబ్లీస్ లో. ఎట్లా కలిసి వస్తుందో కలిసి వచ్చింది. అందుకే ఎగ్జిట్ పోల్స్ మొత్తం ఇప్పుడు మనకు అనుకూలంగా వచ్చేసినాయి. కలిసి వస్తేనే వస్తాయి. ఇంకా జూబ్లీ ఎన్నికకు అంతా తానే చూసుకున్న కేటీఆర్, అంతా తానే చూసుకున్న చింతపండు మలిగాడు నల్లికుట్ల రగ్గాడు. వెనకాలకెళ్ళి సోషల్ మీడియా మొత్తం మనమే చూసుకున్నాం కాంగ్రెస్ ని గెలిపిస్తానికి. తండ్రి మరణంతో మొదటిసారి ప్రచారానికి దూరమైన హరీష్, ఫామ్ హౌస్ కే పరిమితమైన అంటే యూట్యూబ్ కే పరిమితమైన మలిగాడు, క్యాంపెయిన్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్న రగ్గాడు, జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ గెలిస్తే పార్టీపై పట్టుకు ఇక నల్లికుట్ల రగ్గాడు నప్పతట్లో మలిగాడు, ఓడు పొక్క, ఓడు పక్క, ఓడు ఏమో యాదవ్, మళ్ళీ నాకు కులం ఎచ్చదిపోతుంది. ఆ సన్నాసి ఇంతమంది సన్నాసులు కలిసి కాంగ్రెస్ ఉచ్చదాగి ప్రజల్ని మోసం చేసి ప్రజలకు పథకాలు రాకుండా చేసిన కాంగ్రెస్ గెలిపించడానికి ప్రయత్నం చేసిన దొంగ నా కొడుకులు. అదేముందా నాకేం కనపల్లి వేరేది. ప్లీజ్ నా కళ్ళు పచ్చకామరలు వస్తుంది. ఈ కాడికి రాగానే వస్తాయి, వేరే కాడు ఉండవు. ఈ పేపర్ ఓపెన్ చేయగానే కావర్లు వచ్చేస్తాయంట. ఇగో 42% లేనట్టే. ఇప్పుడు ఏం కదా రేవంత్ రెడ్డి 42% ఇవ్వకపోతే మేము బీసీలు అందరం ఉద్యోగం చేస్తాం. యూట్యూబ్లో వచ్చేసాగిదా? యూట్యూబ్లో వచ్చేసాగి ఉద్యోగం మీరు చేసేది? మీ ఏ ఉద్యోగం రా మీది? దొంగనాకుడు యుద్ధం కూడా కోరు సంపాదించారు మా పుణ్యారా. మాకు లేదమ్మా నా కోట్లు, వేసుకునే కోట్లు కూడా గది లేవు. ఇప్పుడు 42% లేనట్టే అని చెప్పేసి ఇక్కడ డిసైడ్ చేసి రాయ 100% మంచిదే అనుకుందాం చేసేపు. ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీదకి వస్తారా? రోడ్డు మీదకి వచ్చి ఇగో 42% ఇవ్వకపోతే ఎన్నికలు పోవద్దని ఆ నలికుట్లోడు రగ్గాడు నప్పతలోడు మలిగాడు ఓ రాడు యూట్యూబ్లే. యూట్యూబ్ అదే అంగాల బతుకు. అంత నుంచి బయటకు వచ్చే దమ్ములే దద్దమ్మలకు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోయి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బీసీలు నయవంచన గురి చేసింది. ఈ సన్నాసి నాగోళ్ళు కాంగ్రెస్ లో రెడ్ల ఉచ్చదాగిరు. 7,200 మంది రెడ్ల ఉచ్చదాగిన కుక్క చింతపండు మల్లిగాడు కాంగ్రెస్ సర్కారు రెడ్ల సర్కారు తెచ్చి ఆ బీసీలకు రిజర్వేషన్ అని దొంగేసలేదు. దొంగ నా కొడుకు గురించి పెద్దగా మాట్లాడుకొని కూడా ఉపయోగం లేదు. నిజం కాదానే 7200 రెడ్ల ఉచ్చదాగిండు. వస్తుంది టీషర్టా మరి అదే డిజైన్ చేస్తాను. ఇన్ని రోజులు ఒక్కనే అనుకున్నా, ఇప్పుడు రగ్గాని కూడా ఎత్తా. రగ్గాని మళ్ళీ ఇద్దరు కలిపి ఎత్తా. నేను నాకు వీడియో డిలీట్ చేసాక నేను ఫిక్స్ అయిపోయాను. అమ్మ కొడుకు నిన్ను వదిలిపెట్టేది లేదురా అని. వాడు నాకు ఫోన్ ఎత్తి ఇగో మహేష్ భాయ్ నాకేం సమాధానం చెప్పినా నేను ఊకున్నాను. వాడు ఫోన్ ఎత్తలేడు పిరికోడు. చెప్తా నిజంగా చెప్తా. టెన్షన్ వాళ్ళకు పెద్ద ఛానల్గా పెద్ద మొగోని కదా నీ మొలక మొత్తం వెళ్తుంది. కానీ
జోరుగా చేరికలట. ఏయ్ మనకి ఎంతమంది? 1,00,000 మంది అయ్యారా? 1 2 3 4 5 6 7 8 9 పాప జోరు, ఫుల్ జోరు ఉన్నది. ఇంకో మనోడు కనువ నచ్చక కనువ కూడా వేసుకోలే. అయ్యో అది పెద్ద మందిని ముంచున్నాడు ఆవిడని. ఏమైనా మళ్ళీ వేసింది కనువ కూడా వేసుకుంటలేరేమిరా? నచ్చలేదు జనాలకు అంతగానో. ఇంకేమో నాకు తెలియదు అది. ఇక తెలంగాణ మందిని ముంచిన పార్టీలో కొనసాగుతున్న చేరికల పర్వం. కారవారం నియోజకవర్గం నుంచి ఈద్ ముబారక్ దిగుతావా? క్యూనిస్ కే తరాసే. ఓ కొడుక కథ వేరే ఉంది కదా మల్లేశా. పార్టీ రాష్ట్ర కార్యదర్శి భావన వెంకటేష్ ఆధ్వర్యంలో చేరికలు. ఓకే అక్కన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే తీర్మానం. గొల్లేశా మల్లేశారు నువ్వు. జనగామ జిల్లాలో భారీ చేరికలు. జనగామ ఎవరేనమ్మ నేను మర్చిపోతున్నారు. నా కొత్తపల్లి సతీష్ అడగారా? ఆయన ఫోన్కి వచ్చిండ్రా నా నెంబర్ చూసి. చెప్తాను రా వేరే మలేషు ఎంత చెప్పరా? 217 ఎకరాల భూమి అట. శంకరపల్లి 8 ఎకరాలు అమ్ముతున్నావు అంటగారా? మా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నేను ఉండే కాడ 12 ఎకరాలు ఉందట. ఇక మరి ఉంచుకున్నోలో కట్టుకున్నోలో మరి నాకు తెలియదు కానీ ఓ అడ్రస్ చెప్పిండు. ఇంకా మరి ఇక చాలా ఉన్నాయిరా. ఆయన లంగన అంటారు 90 లక్షలు అని వచ్చేది అయ్యి వాళ్ళు లంగ అంటున్నావు కదా. మరి నువ్వు లంగ పడ్డానికి సాక్ష్యాలు తెస్తా అంటుండ్రా? ఇంటర్వ్యూ అయినా చెప్పురా. అరే నలుగుంటాడు రగ్గ చేయమంటావు నా దోస్తు కాదు ఇంటర్వ్యూ. స్టూడియో లేదురా నాకు, మీరు స్టూడియో ఇస్తారా? బదిలీ రాదు కిరా ఇస్తా. కొత్తపల్లి సతీష్ ఇంటర్వ్యూ చేస్తా. ఇంకొక ఆయన మా అన్నుడు మళ్ళీ కానీ 16 శిశుడు ఆయన కూడా ఇంటర్వ్యూ ఇస్తా అంటాను. ఇక మా ఇంకొక ఆయన కూడా ఇస్తా అంటాను. బాధితులు మొత్తం ఇంటర్వ్యూ చేస్తారా? నేను నాకు స్టూడియో కావాలి, మీరు దయచేసి. ఇంకో నేను సాయపడి అడిగే దగ్గర నాకు లేదు. ఎట్లయినా సరే ఒక స్టూడియో బదిలిస్తా తెచ్చి మళ్ళీ కానీ బాధితుల సంఘం ఛాయ పైసల బాధితుల సంఘం అని పెడతా. పెట్టి ఇంక మొత్తం ఇంటర్వ్యూ లేదు ఇంకా చేస్తా. నలికుంటారా రగ్గా ఇంక నువ్వు కాసుకోరా. ఇంక నీ పని అయినట్టే. నీ దోస్తు గారిని కాపాడుకో. యువత రాజకీయాల్లోకి అందుకే వచ్చిర్రా. నేను కంప్యూటర్ సైన్స్ చదువుకొని బీటెక్ చదివి గ్రాడ్యుయేట్ అయ్యండి రాజకీయాల్లోకి వచ్చిండ్రా. ఇలాంటి దొంగనా కొడుకులను ఉతికి ఆరేయడం కోసం ప్రజల్ని మోసం చేసి మా పైసలు తీసుకొని ఎదిగిపోయి కాంగ్రెస్ మోచేతులు లాగి మా ప్రజల్ని గోసపెడుతున్న దొంగనా కొడుకుల్ని ఏరి పారేస్తానికే వచ్చిన. నేను ఎక్కడ ఎదిగిపోతే మీ బతుకులు ఆగమవుతారని మీరు గ్రహించరు. అది ప్రజలు ఈరోజు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి మీ రిపోర్ట్స్ ద్వారా, మీరు చేసే లంగ కథల ద్వారా. ఇంకో ఆల్టర్నేటివ్ ఫోన్ ఇప్పుడు లైవ్ లో ఫోన్ కొడుతుంది కొడుకుకి. ఆల్టర్నేటివ్ ఫోన్ లేదు నాకు. ఎందుకంటే కాంగ్రెస్ ఉత్సవం ఆగలేదు కదా వాళ్ళ లెక్క. నేను వాళ్ళ లెక్క రాదు వాడికి అన్ని ఉంటుంటే మనం అప్పుడు మహేష్ గారు చెప్పడం మీరు నోట్లు వచ్చుతారు. ఇంకేంది అబ్బో తరతరాల బానిసత్వం. ఎన్ని తరాలు? తరతరాలు అంటే ఇంక చూడరా ముచ్చట ఫాస్ట్ చదివిద్దాం. నేటి మాట మందిని మించినోడు. తరతరాల బానిసత్వం విముక్తి కోరుకుంటుంది. బానిస బతుకులకు మళ్ళీ అని లెక్క. శస్తి పలుకుతుంది, పలికనుంది. ఏడ పలికింది? బొచ్చు పలికింది. ఇప్పుడు కూడా అలదే నాకుతారు కాంగ్రెస్ వాళ్ళది. మా తెలియదా? ఒక్కటే నినాదం కాంగ్రెస్ ఉత్సవాగ నినాదం బలంగా వినిపిస్తుంది. కరెక్టే. ఎన్నో ఏళ్ళ వెనకబాటుతనాన్ని తిప్పికొట్టేందుకు రాజకీయాలతోనే చరిత్ర తిరగరానుకున్నది. యువతలోని ఆలోచనలు ఉప్పొంగుతున్నాయి. కొత్త నాయకత్వం కలం దొక్కుతుంది నా లెక్క. అందుకే ఇట్లా పంగలు తీరుతుంది అసలు దొంగ నా కొడుకులు నల్లికుట్లోని నబ్బతట్లోని. సబ్బండ కులాల ఐక్యత రాగం వర్ధిల్లుతుంది. బరిగీసి కొట్లాగే రాజకీయాలు చూడబోతున్నాం. అందుకే చూస్తున్నారు ఇప్పుడు జనాలు. మహేష్ గాడ్సే వార్తలు బాగున్నాయి అంటారు అందరూ. మీ లుచ్చగాళ్ళు ఇద్దరు కంటే నేను బ్రహ్మాండంగా చెప్తున్నాడు. గురువును మించిన శిష్యుని అయిపోయాడు. నాకు సంతోషంగా ఉంది వాస్తవం. గురువును మించిన శిష్యుని లంగమల్లి గారికంటే బెటర్గా చెప్తాను. ఇంకేంది? బరిగీసి కొట్లాగే రాజకీయాలు చూడబోతున్నాం. బరాబర్ మళ్ళీ కానీ పండబెట్టి రగ్గాని పండబెట్టి తొక్కుడే ప్రజల లక్ష్యంగా మహేష్ గాడ్సే ఛాయ పైసల కొట్టిన ప్రజల గొంతుగా ముందుకు వెళ్తున్నాడు. అట్లే ఉందాడ. బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కారని ఇక మలియాని చేతిలో రవిగారి చేతిలో మోసపోయిన బీసీ జాతులు తెలుసుకున్నాము. అగ్రకులాల రాజకీయాలకు ఇవే ఆఖరి రోజులు. మలియాని ద్వారా రగ్గారి ద్వారా అగ్రవర్ణ నాయకుల అధికారానికి చివరి రోజులు. రానున్నది అసలు సిసలైన మహేష్ గాడ్సే
అసలు సిసలైన జర్నలిజంతో కూడిన బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమే తాడో పేడో తెలుసుకునే లడాయి సురువైంది నల్లికుట్లోంతో నబ్బతట్లోంతో. మరో తెలంగాణ పోరాటానికి మహేష్ గారు శ్రీకారం చుట్టబోతుండు. పెద్దపల్లి రాజన్న రాసి నాకేం సంబంధం లేదు, మన కూడా సంబంధం లేదు. ఇది విషయమే. ఇంతవరకు ఒక్కడే ఉండి ఇప్పుడు శత్రువు ఇప్పుడు ఇద్దరు అయ్యారు. చేయాలి అట్లనే. కొడుకులు ప్రజల్ని మోసం చేసి దొంగనా కొడుకులకి అలా కథలు పడితే ఎట్లా వదిలిపెడతాం? మరి లైవ్ లో ఉన్న వాళ్ళు మహేష్ గాడ్సే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది గొంతు అనుకుంటే మాత్రం కింద ఇంకో ఛానల్ లింక్ పెట్టినా, వీళ్ళు ఈ కొడుకులు కొట్టే రిపోర్ట్లు నేను తట్టుకోలేను. సో ఇంకో ఛానల్ పెట్టినా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఈ రోజు నుంచి రెగ్యులర్గా 1 or 2 వీడియోస్ పెడతా. సో చిన్నగా దాన్ని కూడా మనం కంటిన్యూ చేద్దాం. ఏ క్షణం అనేది డిలీట్ అయితే అది వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు లైక్ చేయకపోతే ఈ కొడుకులు కొట్టే రిపోర్ట్కి ఆగమవుతాం. సో ఏదైనా అది మీ చేతిలో ఉంది, మీరు జస్ట్ లైక్ చేస్తే సరిపోతుంది.